హాయ్! హలో అండి. వెల్కమ్ టు శ్రీ వాణి వంటిల్లు అండి. ఇవాళ మన నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి ఇవాళ లలిత త్రిపుర సుందరి దేవండి. ఇవాళ మనం పరమాన్నం నైవేద్యం చేద్దాం. ఇదిగోండి నేను పరమాన్నం గిన్నె ఇలా పెట్టుకుంటానండి. ఇలా పసుపు రాసి పెట్టుకుంటాను. పెట్టుకున్న కొద్దిగా పాలు కాగినాక మనం దానిలో బియ్యం అవి పోద్దాము. బియ్యం, పెసరపప్పు కలిపినయి నేను పోస్తాను. ఇదిగోండి దానికి గావాల్సిన పరమాణానికి కావాల్సింది నేను బియ్యం ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. బియ్యం, పెసరపప్పు కలిపి నానబెట్టుకుంటే అమ్మవారికి మహా నైవేద్యం పెట్టినట్టు అవుద్దండి. అందుకని నేనెప్పుడు పెసరపప్పు, బియ్యం కలిపి నానబెట్టుకుంటాను. తర్వాత ఇది బెల్లం. పాలు కాగినాక మనం ఈ బియ్యమును, పెసరపప్పు కలిపిన దానిలో ఎసరులో పోసుకుందాము. ఇదిగోండి మన ఎసరు పొంగొచ్చేసేసింది. ఇప్పుడు మనం బియ్యము, పెసరపప్పు కలిపింది వడ్డించుకుందాం మనం. నేను 3 సార్లయితే వడ్డించుకుంటానండి. ఈ 3 సార్లు తర్వాత ఎన్ని సార్లు వడ్డించుకున్నా పర్లేదు. ఇదిగోండి ఎసరొడ్డించుకున్నాక మనం ఇలా వదిలేయకూడదండి. కాస్త పెసరపప్పును ఇది కలిపింది తిప్పుతా ఉంటే బావుంటది. లేతే గడ్డలు కట్టేస్తదండి. ఇలా తిప్పితే అన్నం ఉడికినాక మనం అప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇది ఉడకనివ్వాలి ముందు. ఇదిగోండి ఒకసారి చూడండి అన్నం మెతుకు ఇలా పట్టుకుంటే మనకు మెత్తగా ఉండాలండి. ఆ మెత్తగా ఉండేదాకా మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి చూసారా పట్టుకుంటే మెత్తగా ఉంది. అలా అయ్యేదాకా ఉడికించుకొని ఆ తర్వాత బెల్లం వేసుకుందాం. ఇదిగోండి మనం ఉడికిపోయింది. ఇదిగోండి నేను బెల్లం ఏసుకుంటున్నాను. దానికి దగ్గర దగ్గర ఒక 100 గ్రాముల బెల్లం దాకా పడిద్దండి. ఎక్కువేం పడదు. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లం పడతదంతే. ఏసేసుకున్నాక మనం తిప్పేసేసుకొని బెల్లం ఉడికినాక మనం పరమాన్నం అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. పరమాన్నం చేయటం ఫస్ట్ రోజు అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవి కాబట్టి పరమాన్నం ఇష్టం కాబట్టి అమ్మవారికి పరమాన్నం చేస్తున్నానండి నేను. ఇదిగోండి పరమాన్నం వేసినాక మనం బెల్లం ఇలా నిదానంగా కలర్ మారి యెల్లోయిష్ కలర్‌లో వస్తదండి. అప్పుడు మనం బెల్లం కరుగుతున్నట్టు గుర్తు. బాగా చితక్కొట్టన్నా వేసుకోవచ్చు. లైట్ గడ్ల గడ్లగా ఉన్నా పర్లేదు. ఇలా వేసుకొని బెల్లం మొత్తం ఉడికిపోయేదాకా ఉంచుకొని, బెల్లం మొత్తం ఉడికినాక మన పరమాన్నం అయిపోతుందండి. చూడండి. ఇదిగోండి ఫైనల్‌గా మన పరమాన్నం రెడీ అయిపోయిందండి. నేనైతే బెల్లం ముక్కేసుకొని అమ్మవారికి పెట్టానండి. మీకు బెల్లం ముక్క కనబట్ల వేడి వేడిగా ఉంది. కొద్దిగా వేడిగా చల్లారినాక అమ్మవారికి నైవేద్యం పెడతానండి. ఇదిగోండి మన పరమాన్నం రెడీ అయిపోయిందండి. చూడండి చూసారా? ఇంకొద్దిగా చల్లారితే మన పరమాన్నం వచ్చేసరికి నార్మల్‌గా అయిపోతుందండి. ఈ ఈ నేను చేసిన రెసిపీ నచ్చినట్టయితే మీరు వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.